ఒక 1 minute లో కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు శ్రీశైలం గారు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఏంటి? వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విధంగా అసెంబ్లీకి వస్తారో నేను చూస్తా అని ఏ సందర్భంలో ఉన్నారు సార్ ఆయన? ఏ సందర్భంలో ఉన్నారు ఆయన? సార్ భగవంతుడి జోలికి వెళ్ళొద్దండి, చాలా తప్పులు చేస్తున్నారు మీరు, దీనికి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, భగవంతుడు ఎవరిని క్షమించాడు, ఈ టైప్ లాంగ్వేజ్ రోజు మాట్లాడింది. దానికి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? సరే నీకు డౌట్ ఉంది, నీకు అనుమానం ఉంది, నువ్వు సీఎం అయ్యావు కదా, నువ్వు సీఎం అయిన వెంటనే మీ నాన్నగారి కేసు మళ్ళీ నువ్వు తిరగ తోడాలి కదా. ఫలానా అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు వల్లే మా నాన్నగారు చచ్చిపోయారు, నీకు అనుమానాలు ఉన్నాయి కదా, ఓ రీఓపెన్ చేసి కేసును దాన్ని ఏదో తేడతలం చేసి ప్రజల్లో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? సార్ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారిది హత్య జరిగిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మీ బాబాయ్ కేసు ఎందుకు ఛేదించలేకపోయావు? ఈ రోజు నీ ఇంట్లో నీ సొంత చెల్లెలు చెప్తున్నారు మీ బాబాయ్ చావు కారణం ఎవరు అని. ఈ రోజు నువ్వు ఏ దస్తగిరి గురించి అయితే నువ్వు మాట్లాడావో అదే దస్తగిరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు కదా. ఆ రోజు ఎందుకు ఆ దస్తగిరిని నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోయావు? నువ్వు ముఖ్యమంత్రి లాట్ ఆఫ్ పవర్స్, నువ్వు సిబిసిఐడి వాళ్ళు వస్తేనే వాళ్ళని అడ్డుకున్నావు, సిబిఐలు అడ్డుకున్నావు, పోలీసులు పెట్టి అడ్డుకున్నావు, అవినాష్ రెడ్డిని టచ్ చేయలేదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి మరి? అదే గారు మళ్ళీ వస్తాను. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి వివాదాలలో ఈరోజు వ్యాఖ్యలు చేశారనేటటువంటిది రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని రాజకీయాలకు దగ్గరగా తీసుకురావడం అనేటటువంటిది ప్రజలు జీర్ణించుకోవడం లేదు. ఎట్లా చూస్తారండి ఆయన వ్యాఖ్యల్ని? ప్రజలు రియాక్ట్ అవుతున్నటువంటి విధానము, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అంతర్గతంగా కూడా ఈ అంశం పైన తారాస్థాయిలో విభేదాలు వచ్చాయనేటటువంటిది బయటికి తెలుస్తుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన?